మా మిస్సెస్ తోటి బెల్లాన్ని వండించుకొని తిందామని నేను బ్రతిమిల్లాడి బెల్లం తీసుకొచ్చి దాన్ని కొట్టించి చేయమంటే తెల్లారి చేస్తున్నాడు. అది తెల్లారింది మర్నాడు నేను మంచిగా పడుకొని ఉంటే బెల్లన్నం కాదు బెల్లమే తినిపించింది. ఒకసారికి లాస్ట్కు చూడండి ఫ్రాంక్. చూడండి ఫ్రెండ్స్, సమ్మక్క తీర్థం పుణ్యమా అని బెల్లం అయితే వచ్చింది. దీన్ని ఏం చేయాలి? ఇట్లా ఉంచాలి. ఓ ఇవ్వాలి పడితే వాళ్ళు మొత్తం బెల్లం గడ్డలు తెచ్చిచ్చుడే. ఈ బెల్లాన్ని ఏం చేద్దామంటే ఇది కొంచెం మంచుకున్నది, ఏదో నల్లగా ఉన్నది. అది నీలేక ఏదో తెల్లగా ఉన్నది నా లెక్క, ఇదో నీ లెక్క అల్లం. ఇది అక్కడ తీసుకొచ్చింది. ఇగో ఇది ఉండాలి. బెల్లాన్ని అంటావా? బెల్లాన్ని ఇది ఉండాలి. ఒక్కసారి అంత ఇది ఖరాబ్ చేయద్దు. ఇదైతే ఇప్పుడు బెల్లాన్నం అంటు కూడా తెల్లగా ఉన్నదో నల్లగా ఉన్నది. ఇది ఎక్కడ తయారవుతుందో ఈ బెల్లం అంతా, కానీ నల్లగా ఉన్నదే బాగుంటుంది. అసలు ఒరిజినల్ బెల్లం ఇదే. ఇదిగో ఇది మంచి బెల్లం అండి. ఇది మంచి ఒరిజినల్ బెల్లం. ఇది మంచిది కాదు, వైట్ ఉంటుంది కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది మంచిది కాదు. ఇది మంచిది. నల్ల ఉన్నది కాబట్టి ఇదే మంచిది. అది బాగా ఇబ్బంది. చూద్దాం, అది కొంచెం ఇది కొంచెం వేద్దాం. చూడు ఇదేమో చూడు, ఇది మంచిది కాదు. ఇది మంచిది. గిన్నెది చాలా రోజులు బెల్లం తినక మంచిగా మెత్తగా వండుకొని మంచిగా బెల్లం వేసుకొని వండుకొని తింటే హెల్త్కి మంచిదే. కానీ ఎప్పుడో మామూలుగా ఎప్పుడైనా ఒకసారి అట్లా తినాలి. అప్పుడప్పుడు ఎప్పుడో. ఇంతకాలం పడుతుందా మరి బెల్లం? పడుతుందా? బాగా అవుతుందా? కొంచెం వేద్దాం, నీకు సరిపోని మిగతాది ఉండని. తీసుకోపో. ఇగో ఇది కూడా. ఏం చేద్దామంటే ఓసారిగా ఇప్పుడు బెల్లాన్నం తర్వాత మామూలుగా మళ్ళా ఓసారి ఏంటి అంటారు ఇవి అరిసెలు. ఇక ఉగాది దగ్గరే ఉన్నది, అరిసెలు కూడా చేసుకోవచ్చు.
పుస్తకాలు